నర్సాపురం ఘాట్ వద్ద తాజా పరిస్థితిని మా ప్రతినిధి ధనంజయ్ అందిస్తారు. థ్యాంక్ యూ స్వప్న. మొత్తానికి సముద్ర సాంగమ ప్రాంతమైనటువంటి గోదావరి ప్రస్తుతం మనం చూడొచ్చు వశిష్ట గోదావరి పాయేది. ఇక్కడ పుష్కరాలు అత్యంత ఘనంగా ప్రారంభమయ్యాయి. మొత్తం ఉదయం 6:30 గంటలకే ఇక్కడ పెద్ద ఎత్తున ప్రజలంతా కూడా భారీగా ఇక్కడ చేరుకొని ఇక్కడ పుష్కర స్నానాన్ని ఆచరించేందుకు పూర్తి స్థాయిలో వారంతా కూడా ఆచరిస్తున్నారు. శాస్త్రోక్తంగా ఈ పుష్కర స్నానాన్ని వారంతా ఆచరిస్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఇక్కడ సముద్ర అంటే నాసిక్లోని త్రయంబకంలో పుట్టినటువంటి గోదావరి నది 3 రాష్ట్రాల మీదుగా ఇక్కడే మనకి దగ్గరలోనే సముద్ర సంగమం చేస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో వశిష్ట గోదావరిగా దీన్ని పిలుస్తారు. ఈ ప్రాంతంలో ఈ వశిష్ట గోదావరి పాయ ప్రస్తుతం సముద్ర సంగమించే ప్రాంతంలో ఈ పుష్కర స్నానం నర్సాపురంలో ప్రజలంతా కూడా భారీ ఎత్తున చేస్తున్నారు. దాదాపుగా ఇక్కడ ఉన్నటువంటి నర్సాపురం డివిజన్ లో ఏర్పాటు చేసినటువంటి దాదాపు 31 ఘాట్లలో దాదాపు లక్షలాది మంది ఇప్పటికే పుష్కర స్నానాన్ని పుణ్య స్నానాన్ని ఆచరించారు. శాస్త్రోక్తంగా వారంతా కూడా ఉదయం వేకువజామునే వచ్చి ఈ ప్రాంతంలో ఇక్కడ ప్రత్యేక పూజలు ప్రారంభించేంత వరకు ఘాట్లలోనే వేచి చూశారు. ముఖ్యమంత్రి అక్కడ రాజమండ్రి అఖండ గోదావరిలో పుష్కర స్నానం చేసి ముహూర్తానికి పుష్కర స్నానం చేసిన తర్వాత ఇక్కడంతా కూడా పూర్తిస్థాయిలో ప్రజలంతా కూడా ఒక్కసారిగా పుష్కర స్నానం ఆచరించారు, పుణ్య స్నానం ఆచరించారు. ఇప్పటికే లక్షలాదిగా భక్తులు ఇంకా తరలి వస్తూనే ఉన్నారు పుష్కర స్నానం ఆచరించేందుకు. ఈ ప్రాంతంలో అత్యంత విశిష్టమైనటువంటి ప్రాంతంగా ఈ ప్రాంతాన్ని చెప్తారు. నాసిక్లోని త్రయంబకం నుంచి 3 రాష్ట్రాల గుండా ప్రవహించే గోదావరి మనకు కనిపించే కొద్ది దూరంలోనే సముద్రంలో సంగమిస్తుంది గోదావరి. దీన్ని వశిష్ట, వైనతేయ, వృద్ధ గౌతమిలుగా పిలుస్తారు. దాదాపు 7 పాయల్లో సముద్రం సంగమించే ప్రాంతం ఇక్కడ వశిష్ట గోదావరి అత్యంత విశిష్టమైందని చెప్పుకోవాలి. ప్రస్తుతం మనం చూడొచ్చు ఈ ఘాట్ లో వలందర్ ఘాట్ గా పిలిచే ఈ ఘాట్ లో నర్సాపురంలో అత్యంత కీలకమైన ఘాట్. పెద్ద ఎత్తున నర్సాపురం నుంచి ఈ ప్రాంతానికి తరలివచ్చినటువంటి ప్రజలంతా కూడా ఇక్కడ పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. ఒక్కొక్కరుగా వైదిక క్రియలను కూడా వారి కుటుంబ సభ్యుల సమేతంగా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. తొలుత గోదావరి మాతకు పసుపు కుంకుమలతో పువ్వులతో అర్చించి ఆ తర్వాత వారి పుణ్య స్నానాలు ఆచరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కుటుంబ సమేతంగా తరలి వచ్చినటువంటి భక్తులంతా కూడా ఈ ప్రాంతంలో పూర్తి స్థాయిలో పుష్కర స్నానం ఆచరించి ఈ 12 రోజుల పాటు ఇక్కడే ఆచరించాలని చెప్పి భావిస్తున్నారు. అటు అఖండ గోదావరి రాజమండ్రి వద్ద అఖండ గోదావరి కొవ్వూరు గోష్పాద క్షేత్రం వద్ద కూడా స్నానం ఆచరించినటువంటి ప్రజలు ఇక్కడ గోదావరి నదీ సంగమానికి వచ్చి సముద్ర సంగమ స్థానమైనటువంటి నర్సాపురం అంతర్వేది తదితర ప్రాంతాల్లో మళ్లీ పుష్కర స్నానం చేస్తారు. ఇలా వరుసగా పుష్కర స్నానాలు చేసి తమ పుణ్య స్నానాలను ముగిస్తారు. ఇక్కడ స్థానికులు అలాగే ఇక్కడికి వచ్చే యాత్రికులంతా కూడా మొత్తం మీద దాదాపు ఈ 9 ఘాట్లు నర్సాపురం డివిజన్ లో ఉన్నటువంటి 31 ఘాట్లు, నర్సాపురం పట్టణంలో ఉన్నటువంటి 9 ఘాట్లలో కూడా పెద్ద ఎత్తున ప్రజలు ఇక్కడికి వచ్చి పుణ్య స్నానాలు ఆచరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాదాపుగా ఈ ఉదయం ఇప్పటికే దాదాపుగా 2.5 లక్షల మంది ఈ ప్రాంతంలో పుణ్య స్నానాలు ఆచరించారని చెప్పి అధికారులు కూడా అంచనా వేస్తున్నారు. ఇంకా ఈ స్నానాలు ఆచరించేందుకు ప్రజలు పెద్ద ఎత్తున వస్తూనే ఉన్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వాటర్ స్టూడియో.